అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది సంయుక్త గారు. సాక్షి, సాక్షి అంటూ పిలుస్తుంది బామ్మ. మంగి వచ్చి, సాక్షి అమ్మగారు గుడికి వెళ్లారు బామ్మగారు. అవునా? అభిలాష్ వస్తున్నాడని రఘు ఫోన్ చేసి చెప్పాడు. ఈ పిల్ల ఎటుపోయిందో ఏంటో. వచ్చిన దగ్గర నుండి ముభావంగా ఉంటుంది అని, నేను ఆరోగ్యం బాగాలేదని డ్రామా ఆడి, దాన్ని మొగుడిని పిలిపిస్తే, ఇది ఇప్పుడే గుడికి వెళ్ళాలా? అక్కడ గుడిలో కోనేరు దగ్గర కూర్చొని ఆలోచిస్తున్న సాక్షి పక్కనే జాతర ఏర్పాట్లు చేయడం మాట్లాడుకుంటూ కాలేజ్లో జరిగిన ఈవెంట్ గుర్తు చేసుకుంది. సాక్షి, నిన్ను ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ప్యూన్ చెప్పడంతో ప్రిన్సిపల్ రూమ్కి వచ్చింది. ఆయన ముందే అభి కూర్చుని ఉన్నాడు. కరుణాకర్ కూడా కూర్చుని ఉన్నాడు. సాక్షి, నువ్వు స్పాన్సర్షిప్ తీసుకుని వచ్చావా? అది ఎక్కడ చేసింది? ఇంటికి వచ్చి నాతో తిట్లు తిని పడుకుంది అనుకున్నాడు మనసులో అభి. అమ్మా నిన్నే. కరుణాకర్ 10,000 స్పాన్సర్షిప్ తెచ్చాడు. మరి నీ సంగతేంటి? అనగానే మొబైల్ చేతిలో పట్టుకొని దాని కింద నుండి 2 చెక్కులు ఇచ్చింది. ఒకటి రెడ్ క్రాస్ చెక్ 10,000, ఇంకొకటి అభినందన కన్స్ట్రక్షన్ కంపెనీది. దాని వాల్యూ 1,00,000. ఏంటి అభి, నువ్వే స్పాన్సర్ చేశావు అన్నాడు సాక్షిని చూస్తూ. నేనా అంటూ చెక్ తీసుకొని, ఇది నాన్న సంతకం అన్నాడు సాక్షి మొహం చూస్తూ. సాక్షి తలదింపేసి నేలచూపులు చూస్తుంది. గుడ్ సాక్షి, నైస్ వర్క్. కరుణాకర్, ఆ అమ్మాయి 1,10,000 తెచ్చింది. నువ్వేమో ఉత్తి 10,000. ఆ అబ్బాయిల పరువు తీసేశావు. సరే, అరేంజ్మెంట్స్ అన్నా సరిగ్గా చెయ్యి అనడంతో కోపంగా కరుణాకర్ సాక్షిని చూశాడు. అభి నవ్వుతూ, దీనికి మామూలు తెలివి లేదు. మా నాన్నతోనే స్పాన్సర్షిప్ ఇప్పించింది. గ్రేట్. ఆ ఆలోచన అన్నా వచ్చింది. ప్రిన్సిపల్ వెళ్ళడం, కరుణాకర్ వెళ్ళడంతో సాక్షి వెళ్ళబోతుంటే, ఓయ్ అన్నాడు అభి. సార్ అంది తన వైపు తిరిగి. 1 వీక్‌లో ఫెస్ట్ అన్ని కాలేజెస్‌కి ఇన్విటేషన్స్ పంపాలి. కార్డ్ సెలెక్షన్ చేయండి అన్నాడు కొన్ని కార్డ్స్ ఇస్తూ. కరుణాకర్ని కూడా పిలవడంతో వచ్చి కార్డ్ చూశాడు. అతనికి ఒకటి నచ్చింది. సాక్షికి వేరే నచ్చింది. అభి డెసిషన్ ఫైనల్ కావడంతో అభి ప్రిన్సిపల్ని అడిగాడు. ఆయన సాక్షి డిజైన్ సెలెక్ట్ చేయడంతో కరుణాకర్కి కోపం వచ్చింది. కానీ సైలెంట్ అయిపోయాడు. కార్డ్స్ పంచడానికి ప్రణవి, కరుణాకర్ ఒక బైక్ మీద వెళ్లడంతో సాక్షి అభితో వెళ్లాల్సి వచ్చింది. అభి బైక్ కాలేజ్కి మాత్రమే తెస్తాడు. మిగతా టైం అంతా కారులోనే వెళ్తాడు. బైక్పై సాక్షిని కూర్చోమనగానే సాక్షి సైలెంట్గా తలదింపేసి కూర్చొని అభిని పట్టుకోవాలా వద్దా అంటూ పక్కనే ఉన్న సపోర్ట్ని పట్టుకొని కూర్చొని ఉంది. హే సాక్షి, ఫ్రీగా కూర్చో అండ్ నన్ను పట్టుకో. చాలా కార్డ్స్ ఇవ్వాలి. నేను స్పీడ్గా వెళ్తాను అని అనగానే అభి భుజంపై చెయ్యి వేయడం అభి మనసులో మొదటిసారిగా అలజడి రేపింది. అన్ని కాలేజ్ ఇన్విటేషన్స్ ఇస్తూ స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తూ వచ్చేసరికి సాక్షికి చాలా టైర్డ్ అయిపోయింది. అభి గమనిస్తూ స్పీడ్గా ఇంటికి తీసుకుని వచ్చాడు. ఫ్రెష్ అయి వంటింట్లో సరువుగారితో పనిలో పడిపోయింది. అభి అలసిపోయి పడుకున్నాడు. భోజనానికి లేపడానికి వచ్చింది సాక్షి. అభిని చూస్తూ అభి తల నిమరడం సాక్షికి చాలా నచ్చింది. అభి కదలడంతో పక్కకి లేచి అభిగారు అంది. ఏంటి సాక్షి అన్నాడు అభి. భోజనం అంటూ పిలిచింది. వస్తున్నా పదా అంటూ వెనకే వచ్చాడు. తినేసి మళ్ళీ పడుకున్నాడు. కానీ సాక్షికి నిద్ర రాలేదు. అభితో ప్రయాణం సాక్షికి చాలా నచ్చింది. అతన్ని చూస్తూ నిద్రపోయింది. ఫెస్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి. స్టేజ్ డెకరేషన్ అన్ని సాక్షి సెట్ చేపించేసింది. బడ్జెట్లోనే రకరకాల పూలతో చాలా నీట్గా, హోర్డింగ్స్ కూడా కొత్తగా డిజైన్ చేసి అన్నింటినీ పర్ఫెక్ట్గా సెట్ చేసింది. కరుణాకర్కి అందరూ లెక్చరర్స్ సాక్షిని పోగొట్టం నచ్చట్లేదు. ప్రోగ్రామ్కి హోస్ట్గా కూడా సాక్షిని ప్రిన్సిపల్ చేయమనడంతో తప్పక ఒప్పుకుంది. కానీ భయంగానే ఉంది. ఆ రోజు ఏర్పాట్లన్నీ చూసి అభికి ప్రిన్సిపల్ గారు ఇంటి దగ్గర దిగబెట్టవా సాక్షిని అని అడగడంతో అభి బైక్ మీద వచ్చింది సాక్షి. నిద్రకు తూలుతూ ఉంటే కింద పడిపోతుందేమో అని భయపడి పక్కకి బండి ఆపేశాడు అభి. సాక్షి, సాక్షి ప్లీజ్ లే. సాక్షి అభిపై పడుకోవడం చూసి, ఓ సారీ సారీ అభి, నిద్ర పట్టేసింది, పడుకోనులే, ఇక పద వెళ్దాం అంది. పడుకున్నందుకు కాదు, కింద పడిపోతావని ప్రాబ్లం రా. ఐస్ క్రీమ్ తింటావా? హో అంటుంది. దీనికి మాత్రం ఫస్ట్ ఉంటావే అంటూ ఐస్ క్రీమ్ కోన్ చేతికి ఇచ్చి తను కాఫీ తాగుతున్నాడు. సాక్షి ఆలోచిస్తుండడం చూసి, ఏమైంది ఆలోచిస్తున్నావు అని అడిగాడు అభి. హోస్ట్గా నేను చేయలేను అభి. ఆ స్టేజ్ ఎక్కడాలు, మాట్లాడాలి అంటే నాకు భయం నాకు అంది. సాక్షి, తప్పు చేసినప్పుడు తప్ప ఎప్పుడు భయపడకూడదు లైఫ్లో. నువ్వు రేపు ప్రోగ్రాం చాలా బాగా హోస్ట్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. నీ మీద నీకు నమ్మకం లేదా అన్నాడు. ఉంది. మీకేం సార్, పెద్ద బిజినెస్ మ్యాన్, మీరు బాగానే అన్నీ చెప్తారు. మరి ఏం చేయమంటావు?
నీకు ధైర్యం రావడానికి అలా ఏమైనా చేస్తే ధైర్యం వస్తుందా ఏంటి? మీ పిచ్చి గాని అంటుంది సాక్షి. "హ్మ్. సరే పద అమ్మ చూస్తుంది. ఇప్పటికి సాక్షి రాలేదురా, సాక్షి రాలేదు అని 10 సార్లు ఫోన్ చేసింది. అదేంటి మీతో వస్తున్నాను చెప్పాను కదా!" అని నోరు కరుచుకుంది. "ఏంటి?" అన్నాడు వినని వాడిలా. "ఏం లేదు" అని తల అడ్డంగా ఊపింది. సరే పద అంటూ ఇంటికి చేరుకున్నారు. సాక్షి ఏం తినకుండానే సరువుగారి పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ నిద్రలోకి జారడం చూసి అభి ఫ్రెష్ అయ్యి వస్తూ, "మామ్, ఆ పిల్ల నిద్రపోయేలా ఉంది. కాస్త తినమను" అన్నాడు. సాక్షి పద అంటూ బలవంతాన సరువుగారు కొంచెం తినిపించారు పెరుగన్నం. అభి లోపలికి వచ్చేలోపు నిద్రపోయింది. డోర్ క్లోజ్ చేసి తన పక్కన కూర్చొని ఆలోచిస్తున్నాడు అభి. సాక్షి తనని ఇష్టపడటం తనకు తెలుస్తుంది. కానీ నీలిమను మర్చిపోవటం తన వల్ల కావడం లేదు. ప్రేమగా సాక్షి తల నిమరడంతో నిద్రలోనే అభి చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. అండ్ నిద్రలోనే రేపటి ప్రోగ్రాం హోస్ట్ కోసం బట్టి పట్టిన ఇంట్రొడక్షన్ కలవరిస్తుంది. అది చూసి ఇంకా నవ్వొచ్చింది అభికి. చెయ్యి మెల్లగా వెనక్కి తీసుకుని తన బెడ్ దగ్గరికి వెళ్ళి సాక్షిని చూస్తూ పడుకున్నాడు. నెక్స్ట్ డే అభి లేచే టైం అన్ని పనులు అయిపోయాయి. సాక్షి ప్యూర్ లైట్ వింగ్ ప్లెయిన్ శారీలో తల తుడుచుకుంటూ కనిపించింది. లేలేత సూర్యకిరణాలు ఆమె మొహాన్ని ఇంకా ఎక్కువ ప్రకాశించేలా చేస్తుంటే ఆ చీరలో కనిపించని ఆ చిట్టి నడుము అభిని ఇంకా డిస్టర్బ్ చేసింది. అభి తనని తాను మర్చిపోయి సాక్షిని చూస్తుంటే సాక్షి నవ్వుతూ లోపలికి వచ్చి, "ఓ లేచారా, కాఫీ తెస్తాను" అంటూ వెళ్ళబోతూ ముందున్న కార్పెట్ తట్టుకొని పడబోతుంటే అభి తన నడుం మీద చెయ్యి వేసి తన వైపు లాక్కున్నాడు ఫోర్సుగా. తడి ఆరని కురులు ఆమె కళ్ళపై పడుతుంటే ఎప్పుడూ అంత దగ్గరగా చూడని తన ముఖారవిందాన్ని చూస్తూ కింద పడిపోయాను అనే భయంతో కళ్ళు మూసుకొని ఉన్న సాక్షి మొహంపై ఉఫ్ అని ఊదాడు. కళ్ళు తెరిచి అభి తనని చూస్తూ ఉండడంతో కళ్ళు దింపేసి "అభి గారు" అంది సాక్షి. అభి సడన్గా తనని వదిలేసి "జాగ్రత్త" అని రూంలోకి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చుని ఉన్న ఏం చేస్తున్నా జరిగింది గుర్తుకు రావడంతో అభి చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ప్రోగ్రాంకి రెడీ అయి బయటికి వస్తుంటే సాక్షి జడ అల్లుతూ కనిపించింది. "ఓయ్ పాప, జడ అల్లేసి దాంట్లో 10 మూరలు పూలు పెట్టడానికి పెళ్ళికి కాదు మనం వెళ్ళేది, మేనేజ్మెంట్ ఈవెంట్‌కి." అభి అలా అన్నాడో లేదో మూతి 3 వంకర్లు తిప్పి హెయిర్‌కి సెంటర్ క్లిప్ పెట్టి లూజ్‌గా వదిలేసి చేతులకు సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని కళ్ళకు కాటుక, నుదిటి మీద చిన్న స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, మెడకు మాత్రం ముత్యాల హారం వేసి స్టైల్‌గా రెడీ అయింది. తనని చూసి అభి షాక్ అయ్యాడు. "ఇప్పుడు ఓకేనా?" అంది వన్ సైడ్ పళ్ళు స్టెప్స్ వేయకుండా వదిలేసిన పళ్ళు సర్దుకుంటూ. "హ్మ్" అన్నాడు అభి అలాగే చూస్తూ. సరుగారు దిష్టి చుక్క పెట్టి పంపారు. "హే, ఆ సారీకి షూ ఏంటే, హీల్స్ వేసుకోక" అన్నాడు బైక్పై వెళ్తున్నవాడు. అభి తనని ఇంత గమనిస్తాడా అని ఆశ్చర్యంగా ఉన్న మెట్టలు కనిపించకుండా ఉండడం కోసం "మీరేగా మీ ఫ్రెండ్స్కి తెలిస్తే మోసేస్తారు అన్నారు" అంటూ కాలేజ్కి చేరుకున్నారు. సీనియర్స్ అందరూ నోరు వెళ్ళబెట్టి సాక్షిని చూస్తున్నారు. చాలా బాగుండడంతో సాయి ఇంకా ఎక్కువగా. అభి, శ్రీకి కోపం వస్తుంది. ఒకవైపు వాళ్ళు సాక్షిని అలా చూడటం కానీ ఏం చేయలేం పరిస్థితి. ఇంతలో సాక్షి ఎటో వెళ్ళింది. చాలాసేపటి వరకు కనిపించలేదు. ప్రిన్సిపల్ గారు కూడా సాక్షిని అడిగారు, "ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి హాఫ్ ఎన్ అవర్లో" అని. ప్రణవి అందరూ సాక్షి కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా జాడలేదు. అభికి భయం స్టార్ట్ అయింది. పరుగు పరుగున ప్రణవి, అభి వెతుకుతున్నారు. ఫోన్ కూడా కలవట్లేదు. వాష్రూంలో ప్రణవి చేత వెతికించాడు. ప్రిన్సిపల్ గారు అభి ప్రోగ్రాంకి ఇంకా 10 మినిట్స్ ఉంది, ఆ అమ్మాయి ఎక్కడా అని అడగడంతో అభి వెతుకుతూ స్టోర్ రూమ్ వైపు వెళ్తూ ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్ విని దాన్ని కాళ్ళతో తన్నాడు. ప్రణవి కూడా పరుగు పరుగున వచ్చింది ఆ సౌండ్కి. సాక్షి చైర్కి కట్టేసి నోట్లో క్లాత్ పెట్టి ఉంది. అభి కంగారుగా విడిపించాడు. సాక్షి భయంతో వణికిపోతుంది. అభికి అర్థమవుతుంది. "ప్రణవి, అరేయ్, అభి పాపం, తన కండిషన్ బాగలేదురా, తను హోస్ట్ చేయలేదు, నేను చేస్తాను, ఏదో ఒకటి తనని తీసుకొని వెళ్ళు" అంటుండగా "లేదు ప్రణవి, ఆగు" అంటూ సాక్షి కళ్ళలోకి చూస్తూ "సాక్షి లే" అనడంతో సాక్షి కూడా అభి కళ్ళలోకి చూసి లేచి నించొని ఆ కళ్ళల్లో తనకు చాలా అర్థమయ్యాయి. "కళ్ళు తుడుచుకో" అన్నాడు అభి. కళ్ళు తుడిచేసింది. "ప్రణవి, నీ మేకప్ కిట్ ఇవ్వు అండ్ 5 నిమిషాల్లో ఆడిటోరియంలో ఉండాలి" అన్నాడు. ప్రణవి, సాక్షి తొందరగా వెళ్ళి ఆడిటోరియంకి చేరారు. కానీ సాక్షి చేతులు వణుకుతూనే ఉన్నాయి. జరిగింది ప్రిన్సిపల్కి అభి చెప్పడంతో ఆయన కంగారు పడ్డారు. సాక్షి ఆడిటోరియంకి రావడం షాక్ అయింది ఒకరికి.
వణుకుతున్న చెయ్యి చూసి దగ్గరికి వచ్చాడు హే అంటూ. అభిని చూసింది. టేక్ ఏ డీప్ బ్రీత్ యూ ఫీల్ బెటర్ అన్నాడు. సాక్షి కొంచెం రిలాక్స్ అయ్యింది. హోస్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ పేపర్స్ ప్రణవి ఇస్తుంటే అవసరం లేదు అన్నాడు అభి. సాక్షి స్టేజ్ మీదకు వెళ్ళు కాన్ఫిడెంట్గా అన్నాడు. సాక్షి స్టేజ్ మీదకి వెళ్ళింది. ఎవరిని చూడకుండా అభిని మాత్రం చూస్తూ స్మైల్ అన్నాడు నోట్లోని మాట బయటికి రాకుండా. సాక్షి ఫేస్లో స్మైల్ వచ్చింది. స్టార్ట్ ది ప్రోగ్రామ్ అన్నాడు నోట్లోనే. సాక్షి కాన్ఫిడెంట్గా ఆడిటోరియంలో అందరిని చూస్తూ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అదరగొట్టడం అభి పక్కన నించొని చూస్తున్న ప్రణవిని, ప్రిన్సిపాల్ని, ఇంకొకరిని కూడా షాక్కి గురిచేసింది. అభి అటు నుండి ప్రిన్సిపల్ పక్కన వచ్చి కూర్చుని మొత్తం ప్రోగ్రామ్ని, సాక్షిని, తన మాటలను, నవ్వుని చూసి నేను అనుకున్న దానికంటే గట్టిదానివే నువ్వు, నా మాణిక్యానివి అనుకున్నాడు మనసులో. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇంటికి బయలుదేరాక సాక్షి సైలెంట్గా ఉండటం చూసి అభి తనని డిస్టర్బ్ చేయలేదు. ఇంటికి దగ్గరలో ఉండే పార్క్ దగ్గర బైక్ ఆపి పద అన్నాడు. సైలెంట్గా తన వెనకే నడిచి వెళ్ళింది. పార్కులో బెంచ్ మీద కూర్చొని కూర్చో అన్నట్టు సైగ చేశాడు అభి. సాక్షి కూర్చొని కాసేపటికి ఏడుపు ఆపుకోలేక అభి భుజంపై వాలి అభి ప్రేమగా సాక్షి తల నిమురుతూ నేను నిన్ను ఏడవకు అనను అన్నాడు అభి. ఏడ్చేసింది. కానీ ఏడుపు ఎప్పటికీ సొల్యూషన్ కాదు కదా. అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అని అడిగాడు అభి. కరుణాకర అన్నాడు. కాదు మరి అన్నాడు. సాయి. సాయి సీనియర్ అంది. అభి షాక్ అయి ఏం చేయాలో ఆలోచిస్తూ తన భుజంపై వాలిన సాక్షి నుదుటి మీద అప్రయత్నంగా ముద్దు పెట్టాడు. వీళ్ళ ఇద్దరిని అభిని కలవడానికి వస్తున్న ప్రణవి చూసి షాక్ అయ్యి అటు నుండి వెళ్ళిపోయింది. కానీ ఇంకొకరు మాత్రం ఫోటోలు తీసి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. సాక్షి నుదుటి మీద అభి పెట్టిన ముద్దు అభి ఆలోచనలో ఉండి తనని ఓదార్చడానికి పెట్టినా సాక్షికి మాత్రం చాలా ప్రేమతో పెట్టినట్టు అనిపించింది. సైలెంట్గా తన భుజంపై నుండి లేచి దూరం జరిగింది. అభికి సాక్షి అలా దూరం జరగడం నచ్చలేదు ఎందుకో. తనని దగ్గరికి లాక్కొని హత్తుకోవాలి అనిపించింది. మార్నింగ్ తనున్న సిచ్యువేషన్కి ఏ అమ్మాయి కూడా అంత తొందరగా స్ట్రాంగ్ అవ్వలేదు. కానీ సాక్షి అలా కాదు. నా కళ్ళల్లో నేనున్నాను అనే నమ్మకం చూసింది. నేను నీకు నన్ను నేనుగా ఇవ్వగలనా సాక్షి? ఇది జరిగే పనేనా అనుకున్నాడు. కానీ నీళ్ళు గుర్తు రాలేదు తనకి. ఏమైంది సాక్షి? అసలు సాయి ఇలా ఎందుకు చేశాడు అన్నాడు అభి. సాయి ఇప్పటికీ నాకు 2 సార్లు ప్రపోజ్ చేశాడు. ఇవాళ మాత్రం ప్రణవి అక్క స్టోర్ రూమ్లో ఏదో ఐటమ్స్ తీసుకొని రావడానికి పిలిచారని నాకు సాయి ఫ్రెండ్ చెప్పాడు. నేను వెళ్ళాను. నేను వెళ్ళగానే నా మీదికి వస్తున్నాడు. ఇవాళ చాలా ముద్దొస్తున్నా అని, నాకు దూరంగా ఉండలేనని, నేనతనికి పిచ్చెక్కిస్తున్నా అని ఏదేదో మాట్లాడుతూ అంటుండగానే బెంచ్కి అవతల వైపు చెక్క విరిగిపోయింది. అభి ఆ మాటలు వింటూ కోపంగా కొట్టడంతో విరిగింది. మరి సాయి పరిస్థితి ఏంటో సాక్షికి అర్థమై సైలెంట్గా ఉండిపోయింది. అభి కాసేపు సైలెంట్గా ఉన్నాడు. పద వెళదాం. అమ్మా నాన్న అక్కను పిలుచుకొని రావడానికి వెళ్ళారు కదా, ఇంట్లో కూడా ఎవరూ లేరు. పద అంటూ కదిలారు. ఫెస్ట్లోనే తినేసి రావటం అలసట వల్ల ఇద్దరు ఆలోచనలతో నిద్రపోయారు. కానీ సోఫాలో సాక్షి ఇబ్బంది పట్టం చూసి సాక్షిని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే తననే చూస్తూ సాక్షి చెయ్యి పట్టుకుని నిద్రపోయాడు. సాక్షికి చిన్నప్పటి నుండి వాళ్ళ బామ్మని పట్టుకుని పడుకునే అలవాటు. అందుకే రోజు టెడ్డీ బెర్ని పట్టుకొని పడుకుంటుంది. అభి బెడ్ మీద పడుకోబెట్టడం తెలియక అభి చెయ్యి చాలా గట్టిగా పట్టుకొని నిద్రపోయింది. మార్నింగ్ తన ముందే అభి ఉండడంతో షాక్ అయి నిదానంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వంట, ఇంటి పని, పూజ అన్నీ చేసి కాలేజ్కి నెక్స్ట్ డే హాలిడే కావడంతో బామ్మతో కబుర్లు చెబుతూ వీడియో కాల్ ముగించింది. అభి లేటుగా లేచాడు. ఆఫీస్కి వెళ్ళాలని హడావిడిగా రెడీ అయి టిఫిన్ చేసి సాక్షి అమ్మా నాన్న రేపొస్తారు, నువ్వు ఇంట్లో ఉండగలవా ఒక్కదానివే అన్నాడు. హా ఉంటాను అంది సంతోషంగా. ఏంటి ఇదొక్కతే ఉండాలని ఇంత ఎక్సైట్ అవుతుంది, ఏం చేస్తుంది ఇంట్లో అని మనసులో అనుకుంటూ అర్జెంటు మీటింగ్కి వెళ్ళిపోయాడు. సాక్షి పాప ఫ్రీ బర్డ్ అయిపోయింది. పాప్కార్న్ చేసుకుంది. మధ్యాహ్నం అభి రాడు కాబట్టి లంచ్ చేయలేదు. ఫుల్గా రిలాక్స్గా సోఫాలో వాలింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అసహనంగా ఎవరా అని ఓపెన్ చేసింది. ఏదో సర్చ్ అడ్వర్టైజ్మెంట్, ఎంబీఏ మార్కెటింగ్ ప్రాజెక్ట్ అంట. వాడు సాక్షి బ్రెయిన్ తినేసి ఒకటి అంటగట్టి వెళ్ళాడు. సాక్షి డోర్ దగ్గరికి వేసి లాక్ వేయలేదు. వాడు వెళ్ళాక సరేలే అని సోఫాలో వాలి టామ్ అండ్ జెర్రీ చూస్తుంది. తర్వాత పాత సినిమాలు పెట్టుకుంది. కమల్ హాసన్ నాయకుడు సినిమా వస్తుంది. అబ్బా భలే సినిమా అనుకుంటూ చూస్తూ పాప్కార్న్ తింటూ
సన్నాజాజి పడక అని సాంగ్ రావడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడం, మేడం మండోదరి ఒక్కతే కావడంతో పాటలో శృతి కలిపి అసలు తనని తాను మర్చిపోయింది హాయిగా పాడుతూ. మీటింగ్ క్యాన్సిల్ అయ్యి వర్క్ లేకపోవడం, సాక్షి ఒక్కతే ఉంది అని ఆలోచనలతో ఇంటికి వచ్చాడు అభి. డోర్ దగ్గరికి రాగానే జస్ట్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయింది. మేడం ఫుల్ పాట మూడ్లో ఉండి అభిని పట్టించుకోలేదు. డోర్ క్లోజ్ చేసి సాక్షి అవతారం, ఆ పాట పడే విధానం చూసి షాక్ అయిపోయాడు అభి. సాక్షి శారీస్ లేకపోతే చుడిదార్, లాంగ్ స్కర్ట్స్ మాత్రమే వేస్తుంది. ఇవాళ అభి వెళ్ళగానే హ్యాపీగా నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని రిలాక్స్డ్గా రొమాంటిక్ సాంగ్ చాలా ఫీల్తో పాడుతూ ఆ సినిమాలో లీనమైపోయింది. పాట అవగానే పాప్కార్న్ కూడా అయిపోవడంతో అయ్యో ఇది అయిపోయింది తెచ్చుకుందాం అని చూసేసరికి అభి డోర్ దగ్గర నుంచొని కనిపించడంతో షిట్ అనుకొని తల కొట్టుకొని పక్కనే ఉన్న చున్నీ తీసి వేసుకుంటూ అసలు ఏం తెలియనట్టు సైలెంట్గా లేచి అభి గారు ఎప్పుడు వచ్చారు అంది సాక్షి. అప్పటి వరకు సాక్షిని చూసి మైమర్చిన అభి ఆ పిలుపుతో ఏంటి మంచి పార్టీ మూడ్లో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా అన్నాడు. లేదు మీటింగ్ అన్నారు అంది సాక్షి. క్యాన్సిల్ అయిపోయింది, వర్క్ కూడా లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా అని వస్తే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్లో ఉన్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అలాగే ఇక్కడే ఉన్నా అన్నాడు అభి. ఒక్క నిమిషం అభి గారు అంటూ సైలెంట్గా లోపలికి వెళ్ళి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని సోఫా నీట్గా పెట్టి కిచెన్లోకి దూరింది లంచ్ చేద్దామని. ఓయ్ పాప బయటికి వెళ్దాం పదా లంచ్కి అన్నాడు అభి. సైలెంట్గా తల ఊపి రెడీ అయి బయలుదేరారు ఇద్దరు. ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్కి లంచ్ చేసి రిసార్ట్లో మొక్కలన్నీ చూస్తున్నారు. అభి ఫ్రెండ్ కనపడటంతో ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. వాళ్ళు మాట్లాడుతూ అక్కడే బార్లో కూర్చొని అభికి డ్రింక్ ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదు. బలవంతం చేయడంతో మాట్లాడుతూ మామూలుగా తీసుకున్నాడు. పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ ఉండటంతో అటు వెళ్ళి వాళ్ళతో మాటలు కలిపింది సాక్షి. వాళ్ళతో ఆటలు కూడా ఆడింది. అభి ఒంటరిగా ఉంటుందని అక్కడి నుండి బయటికి వచ్చాడు అభి. అభికి ఎక్కువ డ్రింక్ అలవాటు లేకపోవటం వల్లనేమో కాస్త తాగిన కిక్ మాత్రం ఎక్కేసింది. అభి సాక్షి దగ్గర ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచనలో తన కోసం వెతికాడు. పిల్లల స్విమ్మింగ్ పూల్, స్విమ్ డ్రెస్, టీషర్ట్ అండ్ షార్ట్లో కనిపించడంతో సాక్షి అన్నాడు. సాక్షి కూడా అభి రాగానే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి చేరింది. అభి మీద డ్రింక్ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది. సాక్షికి ఇంటికి వచ్చే దారిలో చెప్పాడు, ఫ్రెండ్ ఆఫర్ చేస్తే తాగాను అని, అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తన మీద అని. సైలెంట్గా పడుకోండి అభి గారు, ఏం జరగదు అంది సాక్షి. అభి నిద్ర రాక హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. సాక్షి వంటింట్లో పనిలో ఉంది. సారీలో ఉండటం, ఏదో పని చేస్తూ ఉండటంతో సాక్షి మొంగురులు తన కళ్ళపై పడుతుంటే సాక్షి ఒక చేయితో పక్కకి అంటూ వర్క్ చేస్తుంది. శ్రీ మత్తు మహిమో లేక సాక్షి మహిమో గాని లేచి సాక్షి దగ్గరికి వెళ్ళి తన వైపుకి తిప్పుకున్నాడు. సాక్షి కూడా సడన్గా అభి రావడంతో తన వైపు చూసి ఏమైనా కావాలా అభిగారు అనడంతో నువ్వే కావాలి అన్నాడు మత్తుగా. సైలెంట్గా తల వంపేసి దూరం జరగబోతుంటే అభి మళ్ళీ దగ్గరికి రాసాగాడు. వామ్మో ఏంటిది, ఈయనకి బాగా ఎక్కేసినట్టుంది, ఈయన మరీ ఇలా మీద మీదికి వస్తున్నారు అంటూ వెనక్కి జరగబోతుంటే సాక్షి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి. ఆ స్పర్శకే కళ్ళు మూసేసింది సాక్షి. కళ్ళపై ముడుతున్న మొంగుర్లను సరిచేశాడు అభి. కళ్ళపై చిన్న ముద్దు పెట్టడంతో సాక్షి మొహంలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్కి పెదాలు వణకడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.